హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నమ్మకుట్టి ఫ్యామిలీ. ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మనం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన నారికేల దీపం ఎలా పెట్టాలో చూసేద్దాం. ముందుగా మన ఇంట్లో రాగి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది మన పూజ గదిలో శివుడి ఫోటో ముందు కానీ శివుడి విగ్రహం ముందు కానీ పెట్టాలి. ఆ ప్లేట్లో బియ్యం పోసి ముందుగా కొబ్బరికాయను కొట్టి పెట్టుకున్నాం కదా, అది ఒక చిప్పను తీసుకొని దానికి పసుపు కానీ గంధం కానీ చుట్టూ పూసి కుంకుమ బొట్లు పెట్టి ఆ బియ్యంపై పెట్టాలి. దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ పోసి 3 దీపాలుగా వెలిగించాలి. వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా 3 దీపాలుగా వెలిగించాలి. నేనైతే 2 ఒత్తులుగా తీసుకుంటున్నాను. 2 ఒత్తులు మనం ఎందుకు తీసుకుంటున్నామంటే శివుడు పార్వతి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలని 2 ఒత్తులుగా పెడతాం. చాలామంది 3 ఒత్తులు కూడా పెడుతూ ఉంటారు. ఈ దీపాన్ని ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ వెలిగించవచ్చు. కార్తీక మాసంలోనే కాకుండా సంవత్సరంలో ఏ మంత్లో అయినా ఏ సోమవారం అయినా ఈ దీపాన్ని మనం వెలిగించవచ్చు. మనం ఎప్పుడూ పూజ చేసుకునేటప్పుడు మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తూ ఉంటాం దీపాన్ని. అలా చేయకూడదు. ఎప్పుడూ అగరబత్తితోనే మనం దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించాక ఓం నమః శివాయ లేదా దారిద్ర్య దుఃఖ దహనాయ ఓం నమః శివాయ అని 21 సార్లు అనుకోవాలి. ఇలా చేయడం వల్ల మనశ్శాంతి, ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ కష్టం ఉన్నా మనకంతా మంచి జరుగుతుంది. ఇందాక మనం మిగిలిపోయిన కొబ్బరికాయని పీసెస్గా కట్ చేసి దాంట్లో చక్కెర పోసి వాటిని శివుడికి నైవేద్యంగా పెట్టాలి. చివరగా కర్పూర హారతి ఇచ్చి మన మనసులో ఏ కోరిక ఉన్నా అది కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం. మీరు కూడా ఈ కార్తీక మాసంలో నారికేల దీపాన్ని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.